వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నేతలు గొప్పగా చెబుతున్నారు. రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా సరే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని చెబుతున్నారు. ఏపీలో యూరియా కొరత తీవ్రంగా ఉందని వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తుంటే కూటమి నేతలు మాత్రం అసలు అలాంటిదేమీ లేదంటున్నారు. ఇంకా చెప్పాలంటే అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని, ఇంకా ఎక్కువే ఉందంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే రైతులు యూరియా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రబీ సీజన్కు అవసరమైనంత యూరియా సరఫరా కాలేదని రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ఖరీఫ్లోనూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని రబీలోనైనా యూరియా అందుబాటులో ఉంచుతారని ఆశించిన రైతులకు ఇప్పుడు చుక్కెదురైంది. టీడీపీ నాయకుల మితిమీరిన జోక్యం వల్ల రైతులందరికీ యూరియా అందడం లేదు. నేతలు చెప్పిన వారికి అధికారులు సరఫరా చేస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సామాన్య రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని గార మండలంలో జరిగిన ఉదంతమే దీనికి నిదర్శనం. వమరపల్లి పంచాయతీలో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సుమారు 25 టన్నులు యూరియా విక్రయించారు. అయితే యూరియా వచ్చిందన్న సమాచారాన్ని రైతులందరికీ చేరవేయకుండానే సొసైటీ అధికారులు, మండల వ్యవసాయ అధికారుల సమక్షంలో అధికార పార్టీ స్థానిక నాయకులు తమకు ఇష్టమైన వారికి అమ్ముకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా గ్రామ రైతులు స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద ధర్నా కూడా చేశారు. యూరియా పంపిణీకి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈకేవైసీ చేసి యూరియా పంపిణీ చేయాల్సి ఉన్నా అలా చేయలేదని ఆరోపించారు. ఇది ఒక గ్రామానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. శ్రీకాకుళం జిల్లాలో రబీ పంటలు వేసిన అన్ని ప్రాంతాల్లోనూ అలాగే ఉందని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం 2.15 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది 1.78 లక్షల ఎకరాలనే అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. కానీ ఇప్పటి వరకు 1.33 లక్షల ఎకరాల్లోనే పంటలు వేసినట్లు నమోదైంది. సాగు అనుకూలతను దృష్టిలో ఉంచుకుని రైతులు 54,000 ఎకరాల్లో రాగులు, చెరుకు, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు వేశారు. మినప 42,000, పెసర 27,000 ఎకరాల్లో సాగవుతున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో వరి చేస్తున్నారు. అయితే రబీలో వరి సాగు చేయొద్దని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు సూచించారు. నీటి వనరుల లభ్యతను అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కానీ రబీ సాగు అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు 17,921 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు జిల్లాకు వచ్చిన యూరియా రైతులకు మాత్రం అందడం లేదని విమర్శలు ఉన్నాయి. నానో యూరియా అందుబాటులో ఉన్నా రైతులు తీసుకోవడం లేదు. కొందరు రైతులు యూరియా కోసం రాజకీయ నేతలను ఆశ్రయిస్తుండగా వారు తమకు అనుకూలమైన వారికే అధికారుల ద్వారా టోకెన్లు ఇప్పిస్తున్నారు. ఈ రకమైన వివక్షను గుర్తించిన రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో పంటల సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసి యూరియా సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. రైతు సేవా కేంద్రాలు, రిటైల్, హోల్సేల్ డీలర్ల వద్ద ఉన్న బఫర్ స్టాక్ రికార్డు ప్రకారం యూరియా అందుబాటులో ఉన్నట్లు చూపిస్తూ రైతులకు మాత్రం అందడం లేదని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే యూరియా కొరత అసలు లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెబుతున్నారు. జిల్లా అవసరాలకు మించి అందుబాటులో ఉందంటున్నారు. యూరియా కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించవద్దంటున్నారు. అయితే అధికారుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ప్రభుత్వ సబ్సిడీ యూరియా దొరక్కపోవడంతో రైతులు ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా 260 రూపాయలకు అందిస్తుండగా ప్రైవేటు డీలర్లు యూరియా బస్తాను 500 రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు డీలర్లు పురుగు మందులు కొంటేనే యూరియా ఇస్తామంటూ షరతు పెడుతున్న పరిస్థితి కూడా ఉందని తెలిసింది. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఎలా బదిలిస్తారో చూడాలి.